సో వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. యోగ కారకాలు, యోగులు, అవయోగులు, ఇది ఏ లగ్నానికి ఎవరు అవుతారు అనేది చూస్తున్నాం. ఈరోజు మనం సింహ లగ్నానికి ఎవరు యోగి ఎవరు అవయోగి అనేది చూద్దాము. సో సింహ లగ్నానికి మనకి 12th హౌస్ని రూల్ చేస్తున్న చంద్రుడు పాపగ్రహం అవుతాడు. సో ఎందుకంటే పూర్తిగా పాపగ్రహం, ఇంకా ఎలాంటి శుభస్థానాన్ని ఆయన రూల్ చేయట్లేదు కాబట్టి ఆయన పాపగ్రహము అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే బుధుడుని చూసినట్టయితే బుధుడు 2 స్థానాలకి, అంటే లాభస్థానము ధనస్థానము రెండింటికి రూల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎక్సలెంట్ రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్, అంటే యోగి కింద తీసుకోరు కానీ, బట్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ గెయిన్స్ని ఇచ్చే ప్లానెట్ మంచిదే కదా. సో కాబట్టి ఆయన మంచి గ్రహం కింద, అంటే యోగ కారక అంత తీసుకోకర్లేదు కానీ పర్వాలేదు, మంచి గ్రహం కింద తీసుకోవచ్చు. ఓకే, బుధుడు ఫైనాన్షియల్ గెయిన్స్ని ఇస్తారు, న్యూట్రల్ ప్లానెట్, మంచివాడు. సో 50% మంచి, 75% మంచి కింద తీసుకోవచ్చు. అండ్ శుక్రుడు దగ్గరకు వచ్చేటప్పటికి శుక్రుడు 3వ భావం అనే ఒక నెగిటివ్ హౌస్ని, 10th కేంద్ర స్థానాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ శుక్రుడిని మనము 50% నెగిటివ్ 50% పాజిటివ్ కింద తీసుకుంటాం. కాబట్టి శుక్రుడిని కూడా పూర్తి స్థాయిలో నెగిటివ్, అవయోగి అని అనకూడదు, యోగి అని అనకూడదు. సో ఇప్పుడు మనం చూసిన మూడిట్లో ఏంటి, మూన్ ఇస్ ద, చంద్ర ఇస్ ద అల్టిమేట్ నెగిటివ్ ప్లానెట్ ఫర్ సింహలగ్న. మిగిలిన 2 బుధుడు కానీ శుక్రుడు కానీ బాగానే ఉంటాయి. బుధుడు శుక్రుడు కన్నా మంచివాడు అనమాట. శుక్రుడి బుధుడు కన్నా కొంతవరకు పాజిటివిటీ తక్కువ. అండ్ ఇంకా కుజుడు చూసినట్టయితే ఈయనని యోగకారక అంటారు, బికాజ్ హీస్ రూలింగ్ 4th హౌస్ అండ్ 9th హౌస్. సో కేంద్ర కోణ స్థానాలకు ఆధిపత్యం వచ్చిన కారణంగా కుజుడు యోగకారకుడు అవుతాడు. సో యోగకారక ప్లానెట్ కాబట్టి పూర్ణ శుభుడు, సో యోగి అనమాట. ఈయన యోగకారక అని పూర్తిగా చెప్పచ్చు. అలానే చంద్రుడిని అవయోగి అని పూర్తిగా చెప్పచ్చు. అండ్ ఇంకా గురువు దగ్గరకు వచ్చేటప్పటికి గురువుని 75% గుడ్ ప్లానెట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభగ్రహానికి పంచమాధిపత్యం వస్తే ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. 8th హౌస్ అనేది న్యూట్రల్ కాబట్టి 75% గుడ్ రిజల్ట్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది గురువు. కాబట్టి గురువు కూడా శుభగ్రహమే. అంటే గురు బుధులని ఇద్దరిని శుభగ్రహాల కింద తీసుకోవచ్చు, శుక్రుడిని న్యూట్రల్ కింద తీసుకోవచ్చు, అండ్ చంద్రుడు పరమ పాపి కింద తీసుకోవచ్చు, అండ్ శని కూడా పాపగ్రహమే, బికాస్ హీఈస్ రూలింగ్ 6th హౌస్ అండ్ 7th హౌస్. 6వ భావం అనే నెగిటివ్ హౌస్ని రూల్ చేస్తున్నాడు. అండ్ 7th హౌస్ కూడా ఇట్స్ లైక్ మార్క కాబట్టి సాటర్న్ కూడా పరమ పాపి అని చెప్పచ్చు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి పాపులు, అంటే అవయోగుల కింద శని చంద్రులు వస్తారు. అండ్ న్యూట్రల్ ప్లానెట్ కింద శుక్రుడు వస్తాడు. కొంతవరకు శుభాన్ని ఇచ్చేది గురుబుధులు. పూర్తిగా యోగకారకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మనకి కుజుడు అని చెప్పచ్చు. అయితే రాహుకేతువులు ఏం చేద్దామండి అంటే వాటికి లార్డ్షిప్ ఉండదు కదా. సో రాహుకేతువులకి ఎటువంటి లార్డ్షిప్ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న స్థానాలలో, అంటే బుధుడింట్లో ఉన్నాడా, చంద్రుడింట్లో ఉన్నాడా, చంద్రుడింట్లో కానీ శనింట్లో కానీ రాహుకేతువులు ఉన్నప్పుడు పరమ పాపులు అవుతారు, అవి కూడా పాపగ్రహాలు అయిపోతాయి. అలా కాకుండా కుజుడింట్లో బుధుడింట్లో ఉన్నప్పుడు పర్వాలేదు, న్యూట్రల్. గురువింట్లో ఉన్నా అంతే, న్యూట్రల్ రిజల్ట్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైనా రాహుకేతువుల ప్లేస్మెంట్ని ఎలా చూడాలని అంటే వాటి లార్డ్షిప్, అంటే దానికి ఏ ఇంట్లో ఉంటే దానికి ఎటువంటి ఆధిపత్యం వచ్చిందో ఆ గ్రహానికి, దాన్ని బట్టి మనము శుభుడా అశుభుడా అనేది చూడాల్సి వస్తుంది. ఈ విధంగా మనము సింహలగ్నానికి సంబంధించి ఎవరు మంచి చేస్తారు ఎవరు చేయరు. ఎందుకంటే మనకి పాపగ్రహం అనగానే శని ఒకటే కనిపిస్తూ ఉంటాడు. అండ్ గురువుని ఎప్పుడు శుభుడు అనుకుంటారు, శుక్రుడిని అలానే అనుకుంటారు. కాబట్టి యూజువల్గా న్యాచురల్ శుభత్వము వేరు, లగ్నాత్తు శుభత్వం వేరు. సో లగ్నాత్తు శుభగ్రహాలు, లగ్నాత్తు పాపగ్రహాలు. ఎట్ ద సేమ్ టైము యోగి అవయోగి 2 ఒకటే, శుభులు అశుభులు అన్నా ఒకటే. కాకపోతే యోగాన్ని ఇచ్చేది అవయోగాన్ని ఇచ్చేది, అంటే పూర్తిగా గుడ్ రిజల్ట్ ఇచ్చేది ఎవరు, పూర్తిగా నెగిటివ్. సింహలగ్నానికి చూస్తే పూర్తిగా గుడ్ రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉన్న ప్లానెట్ కుజుడు. అట్లానే పూర్తిగా పాపాన్ని ఇచ్చే, అంటే అవయోగి చంద్రుడు అవుతాడు. సో కాబట్టి మీరు ఈ విధంగా రూల్స్ని అప్లై చేసినప్పుడు మీ ప్రిడిక్షన్ కూడా మంచిగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటే ఆస్ట్రాలజీ ఇంకొంచెం డీప్గా మీరు ఎంఎస్ ఆస్ట్రాలజీ అకాడమీలో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. అకాడమీ గురించి ఏంటంటే మేము బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు ఒక బ్యాచ్ నడుస్తోంది. సో అడ్వాన్స్డ్ కోర్స్కి సంబంధించిన బ్యాచ్ అయితే జరుగుతోంది, ఇప్పుడు డిసెంబర్లో స్టార్ట్ అయ్యి.
సో మళ్ళీ బేసిక్స్ అండ్ ఫౌండేషన్కి సంబంధించిన బ్యాచ్ కూడా తీసుకుంటాము. కాబట్టి ఇంట్రెస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మీరు అంటే జాయిన్ అవ్వడానికి, జస్ట్ రిజిస్టర్ చేసుకోవడానికి కాదు, జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెము మీ పేరు మా ఎంఎస్ ఆస్ట్రాలజీ ఆఫీస్ నెంబర్లో ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నట్టయితే మేము కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇన్విటేషన్ పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైనా మళ్ళీ ఫౌండేషన్ బేసిక్ లెవెల్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అంటే హారోస్కోప్ రీడింగ్ కావాల్సిన అన్ని టెక్నిక్స్ కూడా ఫౌండేషన్ కోర్స్లో ఉన్నాయి. మీరు ఇంకా టైం ఉంది దీనికి 3-4 months, కానీ మీరు మళ్ళీ ఆ టైంకి మేము అనౌన్స్మెంట్ వినలేదు ఇలా అనుకోకుండా ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే మీ పేరుని ఎంఎస్ ఆస్ట్రాలజీ ఆఫీస్ నెంబర్లో రిజిస్టర్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.